బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రేపటిలోగా ఇది తుఫాన్గా మారనున్న తరుణంలో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతోందనే విషయాలకు సంబంధించి వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో మా రీజనల్ హెడ్ చందు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. దీని ప్రభావంతో విశాఖ మొత్తం మీద కాదు, ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే దీని గమనం ఏ విధంగా ఉండబోతుంది, ఇది తుఫానుగా మారుతుందా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మన వద్ద వాతావరణ శాఖ అధికారిని, వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. సునంద గారు, చెప్పండి, ఇది తీవ్ర వాయుగుండంగా మారింది, ఇది తుఫానుగా ఎప్పుడు మారుతుంది, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న మరికొన్ని గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళేటప్పుడు ఈ క్లౌడ్ మాస్ అంతా కూడాను పైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతము క్లౌడ్ మాస్ అంతా కూడాను తూర్పు మధ్య బంగాళాఖాతం అలాగే మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఆవరించి ఉంది. అందుకని అవుటర్ బ్యాండ్స్ మన కోస్తా ఆంధ్ర మీద ఇప్పుడు ఉండడం వలన మనకి ఈరోజు క్లౌడీగా ఉంది, అంటే మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. మన ఆంధ్రాతో పాటు తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్ అలాగే రాయలసీమ అన్ని ప్రాంతాల్లోనూ కూడా క్లౌడీ వెదర్ అనేది ఉంది. అయితే ఈ క్లౌడీ వెదర్లో ఒకటి లేదా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షం ఉంటుంది. ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ మాస్ ల్యాండ్ మీదకి వస్తుందో అక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీగానే ఉండే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. వన్స్ ఇక తుఫానుగా మారి పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఇక బ్యాండ్స్ అన్నీ కూడాను సీలోనే ఉన్నాయి. ప్రస్తుతం సీలో ఉంటూ పైకి కదిలే అవకాశం అయితే ఉంది. విత్ సిస్టమ్ తోటి ఇవన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి రేపటికల్లా ఇక బ్యాండ్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి క్లౌడ్ ఫ్రీ ఉండి ఎండ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. చెప్పండి, ఇది తుఫాన్గా మారుతుందా లేకపోతే ఆ తీవ్ర వాయుగుండం కాస్త వాయుగుండంగా మరి సముద్రంలోనే ఇది ఉండిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందా? ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత ఇంకా తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. ట్రాక్ కూడా వచ్చింది. ట్రాక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కడ టచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని ప్రభావం అనేది ఉండదు. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఓన్లీ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలోనే ఇది తీరం దాటడానికి అవకాశం ఉంది. మన మీద ఓన్లీ అవుటర్ బ్యాండ్స్ వస్తున్నాయి. అది ఈరోజు మాత్రమే ఉంటుంది. రేపటికల్లా మరి అంతా కూడా పైకి వెళ్తే కనుక మన ప్రాంతం మీద మరి పొడి వాతావరణమే ఉండే అవకాశం అయితే ఉంది. గ్రాడ్యువల్గా మనకి ఎండ వాతావరణంతో టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. ఇది రేపటి నుంచి మాత్రం తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఉంటుంది. ఈరోజు కూడాను ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ మాస్ వస్తుందో అక్కడే మోస్తరు వర్షం ఉంటుంది. మరి క్లౌడీగా ఉంది కూడా సల్టరీగా ఎక్కువ ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇది ఈరోజు ఉంటుంది. రేపటి నుంచి మరి ఇది కూడా తక్కువ ఉంటుంది. ఇది తుఫాన్గా మారుతుందని చెప్తున్నారు. దీనికి నామకరణం ఏమైనా చేయడం జరిగిందా? అంటే తుఫానుగా అయినట్లయితే ఇప్పటికే రెమల్ అని ఇస్తారు. ఇంకా తుఫాన్ అయిన తర్వాత మాత్రమే ఆ నామకరణం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం వలన విండ్స్ అనేవి గ్రాడ్యువల్గా పెరిగితే ప్రస్తుతం అయితే మధ్య బంగాళాఖాతంలో గంటకి 50 నుండి 60 అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది తుఫానుగా కనుక మారినట్లయితే మరింత ఈ యొక్క గాలి ప్రభావం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ మోర్ దెన్ దిస్, అంటే 60 to 70 గస్టింగ్ 80 అలా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా తీవ్రత పెరిగే కొద్దీ గాలి వేగం అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడాను బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల మీద ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడాను రెయిన్ఫాల్ హెచ్చరికలు 26th తర్వాత నుంచి ఉండనై. బంగ్లాదేశ్ ప్రాంతానికైతే ఇంకా దగ్గరికి రాలేదు. ఇంకా సైక్లోన్ అలర్టే ఇచ్చారు. అక్కడ సైక్లోన్ వార్నింగ్ అయిన మరి 12 గంటల తర్వాతే రెడ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
దీని ప్రభావం బంగ్లాదేశ్లో కావచ్చు, ఇది ఎప్పుడు రేపటిలోగా మారే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టే అవకాశం ఉందా తుఫాన్గా మారడానికి? గంటకు ఎన్ని కిలోమీటర్ల మేర ఇది ప్రయాణిస్తుంది? అంటే గంటకి 17 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అంటే టైం టు టైం ఇది మారుతూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ 26th లేట్ నైట్ కానీ ఆర్ 27th ఎర్లీ మార్నింగ్ కానీ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటవచ్చు. రైట్, ఇది ప్రస్తుత తుఫానుకి సంబంధించిన పరిస్థితి. దీని ప్రభావం అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో తక్కువగా ఉండబోతుంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గంటకి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర తుఫాను ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా తెలుగు రాష్ట్రాలకైతే ఏమీ హెచ్చరికలు లేనప్పటికీ కూడా ఈ 2 రోజుల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి వాతావరణ శాఖ అధికారిని సునంద గారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ సతీష్తో చందు, న్యూస్ 360 విశాఖపట్నం.